నేను నిమిత్త మాత్రుణ్ణి, నాకేం సంబంధం లేదు. ₹2.49 ₹2.49 మళ్ళీ తెలుగు అర్థం కాని వాళ్ళ కోసం ఇంగ్లీష్లో కూడా చెప్పారు. చెప్పి ఇంతకన్నా తక్కువకి ఎవరు చేయగలరు, మేం చేసాం అని. అండ్ రెండో అంశం ఏంటంటే అదానీ అంశాన్ని శాసనసభలో మాట్లాడటానికి తెలుగుదేశం ఎందుకు జంకుతోంది? నువ్వు శాసనసభకు రావడానికి నువ్వెందుకు జంకుతున్నావు? ఆయన సంగతి నేను మాట్లాడలేదు, మీ ప్రభుత్వం సంగతి మాట్లాడుతున్నా. 1750 కోట్ల రూపాయల అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతుంది 1,00,000 కోట్ల నష్టం గురించి మాట్లాడటానికి మీకు ఆ శుద్ధపూత ప్రస్తావన అసెంబ్లీ చేసి కదా ఆయన సంగతి పక్కన అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అసెంబ్లీ జరిగే విషయాన్ని మాట్లాడండి. మీ ఆర్థిక మంత్రి అదాని గురించి ఎందుకు మాట్లాడరు? సార్ రామ్నాథ్ గారు మాట్లాడతారు. నేనేమంటా అంటే ఈ అగ్రిమెంట్ జరిగింది ఏపీ ప్రభుత్వం, నాట్ ఓన్లీ ఏపీ ప్రభుత్వం, ఇక్కడ అదాని సంస్థ కూడా సెకండరీ. ఇక్కడ జరిగింది అగ్రిమెంట్ ఎవరి మధ్యన జరిగింది? సెకీ మధ్యన 5 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన జరిగింది. తర్వాత దాంతో ఇంటర్నల్గా మనకు అదానీ సంస్థ సంబంధించినటువంటి అజెడ్ గ్రూపు, అదానీ ఎనర్జీ గ్రూప్స్తో సంబంధాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, మిగతా రాష్ట్రాల కంటే నేను తక్కువకే తీసుకున్నాను, ₹2.49 తీసుకున్నాను, దీనివల్ల సంపద నేను సృష్టించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం మనకు కనపడింది. ఇప్పుడు ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, ఒకవేళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఉంది కదా, అంటే ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్యన జరిగింది? ఒక రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన, కేంద్ర ప్రభుత్వం మధ్యన జరిగింది. ఈరోజు అందరూ ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే రిప్రజెంటేటివ్గా ఉన్నాడో ఈ వాజ్ ద రెస్పాన్సిబుల్ అని జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపిస్తున్నారు. మరి అక్కడ సెకీ సంస్థ కూడా ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఒకవేళ నిజంగా ఈరోజు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, కూటమి నాయకులుగా ఉన్నారు, ఈరోజు ఖచ్చితంగా ఈ ఒప్పందంలో సస్పెక్ట్ ఉంది, ఈ ఒప్పందంలో అనుమానాలు ఉంటాయంటే ధైర్యం ఉంటుందని ఇమీడియట్ అదే నేను అంటున్నా. అదే వాసు మనం చర్చించాల్సింది ఒక వర్షనే కాదు కదా, కాయిన్ వన్ సైడే మీరు మాట్లాడుతున్నారు. లేదు, నేను ఈ ప్రశ్న, ఈ సమాధానం మీ నుంచి రావటం నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు మీరు రెండో సైడ్ కూడా చూడాలి కదా. సికి ఎక్కడ ఉంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అధికారులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసింది అన్నప్పుడు ఆ రోజు సెకీ సంస్థ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మోడీ కంట్రోల్లో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది కదా. అది కూడా మనం ఆలోచించాలి కదా. ఒక సైడ్ వాళ్ళు క్లియర్గా సీనియర్ మోస్ట్ లాయర్లు కానీ, ఎస్ఈసి కానీ, రైటర్స్ కానీ, బిజినెస్ స్టాండర్డ్స్ కానీ ఏం రాస్తుంది ఇక్కడ? మీ అందరికీ ఇంకా చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ ఫినాన్షియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించింది, కార్పొరేట్ అఫైర్స్ కి సంబంధించింది. దీంట్లో చాలా అలిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఈసి అనేది ఏంటంటే సెక్యూరిటీ. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారతదేశం వచ్చి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ల్యాండ్ అయ్యి ఆయన్ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి అదే ఫ్లైట్లో ఎత్తుకెళ్ళిపోయే అవకాశం ఉందా? నాకు లేమ్యాన్గా అడుగుతున్నాను. అలాంటి అవకాశమే ఉండదు, అలాంటి అవకాశమే ఉండదు. మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మన దేశానికంటే ఒక చట్టాలు ఉంటాయి. ఒక దేశం మన దేశంలో నాకున్న లిటిల్ విజ్డమ్ లో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి. ఖైదీలు, నేరగాళ్లు, ఏ అంశాల్లో అవినీతి పరులు, ఎక్స్పెడిషన్ ఉంటుంది, అప్పగింతలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మనం ఏం తెలియకుండా ఇప్పుడు నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ అదే తప్పు అంటున్నాను కదా. హర్యానా దగ్గర దిగారు, అదే కదా తప్పు. ఈ రోజు ఎవరిపైన ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చినప్పుడు నీకు ఇక్కడ మనం రోషయ్య గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. రోషయ్య గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక మన టెలివిజన్ ఛానల్ ప్రారంభోత్సవంలో ఆయన ఒక మాట అన్నారు. గతంలో ఉన్నటువంటి వార్తకు, గతంలో ఉన్న మీడియాకు ఈ రోజుకు డిఫరెన్స్ ఏంటంటే ఒక వ్యక్తి పైన ఏదైనా ఆరోపణ వస్తే వాళ్ళు అతనికి ఫోన్ చేసి ఇట్లా మీ పైన పేపర్లో కానీ పత్రికల్లో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఒక ఒపీనియన్ తీసుకున్నాక దాని తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. ఈ రోజు అడిగి రాసేటువంటి మెకానిజం మన ఇండియా మీడియాలో ఉందా? లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇన్ని రోజులు ఆయన దేశంలోనే అవినీతి ఉంది, ఈరోజు ఆయన అవినీతి ఇంటర్నేషనల్ కూడా పాకింది అనేటువంటి కోణంలో ఎవరి స్టోరీలు వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ కమిషన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు భారతదేశంలో ఎలా అయితే బీఎస్సీ ఎన్ఈసీల పైన సెబీ ఉంటుందో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ కమిషన్ ఉంటుందో, అలాగే కెనడాలో అయితే సెడార్ ఉంటుంది, తర్వాత ఆస్ట్రేలియాలో ఏఎస్ఎక్స్ ఉంటుంది, ఇది తర్వాత టీఎస్ఎక్స్, ఇట్లా ఒక్కొక్క దేశానికి ఒక బాడీ ఉంటుంది. ఆ ఎస్ఈసీ వాళ్ళు ఏం నోటీస్ ఇచ్చారు? మీరు మీ యొక్క ఫండ్ రైజింగ్కు మీరు అమెరికాలో బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు, మీకు సంబంధించిన కొన్ని సంస్థలు ఇండియాలో కాంట్రాక్ట్స్ పొందడానికి మీరు లంచాలు ఇచ్చారని, లంచాలు చూపారని ఒక ఆరోపణ ఉంది. దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఈసి ఇచ్చిన ఒక నోటీసు. దానికి వాళ్ళకు కంపెనీకి సంబంధించి ఒక లీగల్ టీం ఉంటుంది, వాళ్ళకు లీగల్ గ్రూప్ ఆఫ్ టీమ్స్ పెద్ద వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదాని కంపెనీ అనేటువంటిది ఏమన్నా స్మాల్ కంపెనీనా? వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో చూస్తే దగ్గర ఒక 30-40 వర్టికల్స్లో వాళ్ళ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాడే ఫ్రీడమ్ ఆయిల్ దగ్గర నుంచి మన ఇంట్లో వాడే సిమెంట్, అంబుజా, ఏసీసీ, ఇట్లా ఎన్నో వర్టికల్స్లో వాళ్ళ బిజినెస్లు ఉన్నాయండి. అదాని విషయం ఎప్పుడు పార్లమెంటు సమావేశాలకు ముందే వస్తుంది. ఇంతకుముందు కూడా హిడెన్బర్గ్ నివేదిక కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు కూడా కాంగ్రెస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నట్టున్నారు. అదే నేను
నేను ఏమంటానంటే ఇప్పుడు మోడీ వైపు కూడా ఏళ్ళు ఎందుకు చూపడం లేదు అంటున్నా. అదే చర్చలు చేయాలి కదా. ఇప్పుడు సెకీ ఎవరి కంట్రోల్లో ఉందండి చెప్పండి, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. మరి ఇప్పుడు మోడీ గారికి అనుమానం వచ్చింది, కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కదా. ఈ రోజు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ పోయినాడు కదా, చంద్రబాబు పోయినాడు కదా. మై ఫైనల్ క్వశ్చన్ ఈస్, వాళ్ళొక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. నేను రాష్ట్ర ప్రభుత్వం ముందర ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, మేము పునరాలోచిస్తామన్నారు. మొన్న ఈ మధ్య ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, ఆర్థిక మంత్రి, ఒప్పందాన్ని కంటిన్యూ చేయట్లో తప్పే ఉంది అన్నారు. అవును, 2 స్టేట్మెంట్స్ వచ్చాయి, అంటే రెండు వర్షన్స్ వచ్చాయి. ఈ మూడో వర్షన్ ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్ చేయటమే. అదాని అవినీతి పరుడు అయినప్పుడు, అదాని ఒంటికి అంతా మరకలు అంటుకున్నప్పుడు ట్రిపుల్ ఎక్స్ సోప్తో మేము కడిగేసి అవన్నీ ఆయన శుభ్రం చేసి గంగలో స్నానం చేసి తీసుకొచ్చి మేము ఒప్పందం మళ్ళీ పునరుద్ధరించుకుంటామని చెప్పడాన్ని మీరు స్వాగతిస్తారా? అదే ఆ ధైర్యం ఎవరు చేయటం లేదు కదా. ఇప్పుడు తర్వాత శ్రీలంక వాళ్ళు మేము రీస్టోర్ చేస్తా ఉన్నారు. తర్వాత కెన్యా వాళ్ళు కూడా మేము అదానితో అగ్రిమెంట్స్ అన్ని రీస్టోర్ చేసుకుంటాం, క్యాన్సిల్ చేసుకుంటాం అంటున్నారు. అలాంటి ఒక స్టేట్మెంట్ ఏపీ ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వంలోని ఒక్క రిప్రజెంటేటివ్ అయినా మాట్లాడగల ధైర్యం ఇండియాలో చేస్తున్నారా అంటే ఇక్కడ అర్థం ఏంది, అందరికీ తెలిసిపోతుంది అక్కడ నేను చెప్పనా, మోడీ ఈజ్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అదాని ఈజ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మోడీ అనేది. ఇవన్నీ పక్కన పెడితే రేపు జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు డొనాల్డ్ ట్రంప్ గారు. అవును అవును, ఆయన బిజినెస్ మ్యాన్, అదాని బిజినెస్ మ్యాన్. సో బుల్షిట్, నేను దీన్ని అసలు స్క్రాప్ చేస్తున్నాను. ట్రంప్ మీరు అన్నారు, ట్రంప్ సంబంధం వచ్చింది కాబట్టి ఒక అప్పుడు అదాని జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని తీసుకొచ్చి తాడేపల్లిలో సన్మానం చేస్తారు. నేను అడిగాడు నాకు సన్మానం చేయాలని జగన్మోహన్ రెడ్డి. అవును అడిగాడు, నేను సంపద సేవ్ చేశాను నాకు సన్మానం చేయమని అడిగారు కదా. ఇప్పుడు ట్రంప్ గురించి మీరు అన్నారు కాబట్టి ఈయన ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ గారి పైన ఆల్రెడీ కన్విక్ట్ అయినాడు, ఆయన 2-3 కేసులలో కన్విక్ట్ అయినారు. ఇప్పుడు ఆయన కేసులు కూడా ఏమైపోయినాయి, ప్రెసిడెంట్ టెన్యూర్ ఉన్న రోజులు మీ కేసులను పోస్ట్ పోన్ చేస్తున్నాము, మళ్ళీ మీరు టెన్యూర్ అయిపోయిన తర్వాత రీస్టోర్ అవుతాయి అంటున్నారు. అమెరికా న్యాయశాఖ పైన అమెరికా ఒక మాజీ అధ్యక్షుడు ఏమన్నారంటే అమెరికాలో న్యాయశాఖ అనేది పెద్ద జోక్ అన్నాడు ఆయన. ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలా ఈ సంస్థల గురించి? ఇంకా అంటే ఈ రోజు ఏం జరుగుతుంది ఇక్కడ, రాజకీయం జరుగుతుంది అంటే కేవలం హ్యూమిలియేషన్ జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 కోట్ల అవినీతి అనేది ఆయనకు పెద్ద కొత్త కాదు. ఈ రోజు ఇందాక వాళ్ళ ప్రతినిధి ఒక మాట అన్నారు, 15 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక హ్యూమిలియేషన్